హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ వీడియో. మనం ఈ వీడియోలో గ్రౌండ్ ట్రూతింగ్ నోటీసెస్ ఫామ్ 15 అనేది ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. సో యాజ్ పర్ న్యూ ఎస్ఓపి మనకి ఇది ఫామ్ 15 అవుతుంది. జీటీ నోటీస్ ఏదైతే ప్రైవేట్ ల్యాండ్ ఉందో అది ఫార్మర్స్కి ఇష్యూ చేసి ప్రైవేట్ ల్యాండ్ నోటీస్ అనమాట. జీటీ నోటీస్ ఫామ్ 15 అనమాట. ఫామ్ 14 వచ్చేసి జనరల్ నోటీస్, అంటే జస్ట్ నోటీస్ బోర్డులో ప్రజెంట్ చేస్తాం అంతే. సో దీనికోసం మనకి 2 స్టెప్స్ అనుకుందాం. ఫస్ట్ వన్ వచ్చి డేటా ప్రిపరేషన్ అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి నోటీస్ జనరేషన్ అనమాట. డేటా ప్రిపరేషన్కి మనకి ఈ కాలమ్స్ కావాల్సి ఉన్నాయి. ఏంటి? సర్వే నెంబరు, ఖాతా నెంబరు, భూ యజమాని పేరు, తండ్రి పేరు, మొబైల్ నెంబర్ అండ్ సిగ్నేచర్ కాలమ్స్ అనేవి కావాలి. సో మనం ప్రీవియస్లీ ఏం చేసేవాళ్ళము అంటే వెబ్లాండ్ 6 PVLR 6 నుంచి PVLR 6 అవుట్పుట్ ప్రొఫార్మా ఆఫ్టర్ డేటా ప్రాసెస్ డౌన్లోడ్ చేసేవాళ్ళం. దాన్ని షార్ట్ చేసేసి ఫిల్టర్ చేసి చేసుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే FPVLR మనకి మ్యాండేటరీ స్టెప్ యాడ్ అయ్యింది కాబట్టి రీసెంట్ ఎస్ఓపిలో ఇప్పుడు ఏమవుతుంది, సుమోటోగా మనం బ్యాక్ ఎండ్లో సుమోటోగా మ్యుటేషన్స్ రైట్ చేస్తున్నాం, కరెక్షన్స్ రైట్ చేస్తున్నాం, అవి రిజాల్వ్ చేస్తున్నాం. సో ఏమవుతుంది, ఆల్రెడీ మనకి PVLR 6 అనేది డిజిటల్లీ సైన్డ్ అయిపోయింది కాబట్టి మనకి ఈ కొత్త డేటా ఏదైతే ఉంది ఆఫ్టర్ ఆ డిజిటల్ సైన్ అయిన తర్వాత మనం చేసే ఏ డేటా కూడా PVLR 6 అవుట్పుట్ ప్రొఫార్మాలోకి అప్డేట్ అవ్వదు. దానివల్ల ఏమవుతుంది, మనకి ఓల్డ్ డేటా అనేది న్యూ డేటా మ్యాచ్ అవ్వరు కనుక ఇప్పుడు మనం ప్రెసెంట్ వెబ్లాండ్ 1 నుంచి VRO లాగిన్ ఓపెన్ చేసేసి అక్కడ అడంగల్ 1 to 15 కాలమ్స్ అడంగల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకునే డిఫాల్ట్ ఫార్మేట్ ఇలా ఉంటుంది, మనకి 15 కాలమ్స్తో ఇలా డిఫాల్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం నోటీస్ చెక్ చేసుకున్నట్టయితే మనకి సర్వే నెంబరు, ఖాతా నెంబరు, భూ యజమాని, తండ్రి, మొబైల్, సంతకం ఇవి ఉంటే చాలు. బట్ మనకి ఇక్కడ మీరు అడంగల్ అబ్జర్వ్ చేస్తే అన్వాంటెడ్గా మనకి అనుభవదారుడు ఎక్స్టెంట్ అవి ఉన్నాయి. సో ఇవి ఆప్షన్ లేదు. సో వీటిని రిమూవ్ చేస్తాము. సీరియల్ నెంబర్ కూడా అవసరం లేదు. సో వీటిని రిమూవ్ చేస్తాం. ఇక్కడ ఎక్స్టెంట్ కానీ ల్యాండ్ క్లాసిఫికేషన్ వాటికి సంబంధించి కూడా ఏమీ లేదు. ఇక్కడ ఆయకట్టు కూడా ఏమీ లేదు. సో ఇవి క్లియర్ చేసేసాను. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇంపార్టెంట్ కాలమ్స్ ఇవే, కానీ ఖాతా నెంబర్ అనేది ఒక రోలో ఉంది, ఆధార్ నెంబర్ అనేది ఒక రోలో ఉంది. బట్ ఇక్కడ సర్వే నెంబర్ కూడా మెర్జ్డ్ సెల్స్లో ఉంది. పట్టాదార్ నేమ్ కూడా సేమ్. పట్టాదార్ నేమ్ ఒక రోలో ఉంటే వాడి యొక్క రిలేషన్ వచ్చేసి ఇంకొక రోలో ఉంది. సో మనకి యాక్చువల్గా డేటా షీట్ చెక్ చేసుకున్నట్లయితే ఎలా ఉంది, పట్టాదార్ కాలం ఒక దాంట్లో ఉంటే రిలేషన్ కాలం ఒక దాంట్లో ఉంది. సో దానికోసం నేను ఇవి ఇక్కడికి తీసుకురావాలి. ఒకటో స్టెప్లో మనం అవి చేద్దాం. రెండో స్టెప్లో వీటిని రిమూవ్ చేద్దాం. ఫస్ట్ మనకి ఏంటంటే ఈ మెర్జ్ కాలమ్స్ని క్లియర్ చేయడం కోసం ఈ 3 కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని మర్జన్ సెంటర్ ప్రెస్ చేస్తామండి. మర్జన్ సెంటర్ ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మెర్జన్ సెంటర్ క్లిక్ చేస్తే ఈ మర్జ్ సెల్స్ అనేవి డిలీట్ అయిపోతాయి. చెక్ చేసుకుంటే ఇవ్వండి మనకి ఈ మెర్జన్ ఇంతకు ముందు ఉండేది కదా, ఇప్పుడు అది క్లియర్ అయ్యింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామంటే ఈ రిలేషన్ నేమ్ అనేది ఈ పట్టాదారు ఆపోజిట్ కాలంలోకి తీసుకొద్దాం. దానికోసం సింపుల్ ఏం చేస్తారంటే ఎక్కడైతే పట్టాదారు నేమ్ ఉందో దానికి నెక్స్ట్ కాలంలో క్లిక్ చేసి ఈక్వల్ ప్రెస్ చేస్తారు. ఆ రిలేషన్ నేమ్ని ప్రెస్ చేసి పై క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ డేటా అనేది అక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ దాంట్లోకి వెళ్తారు, ఇది బ్లాంక్ కాలము. సో దీనికి మళ్ళీ ఈ కాలువకు ఆపోజిట్ కాలంలో వెళ్తాం. ఇది ఇక్కడ ఉంది. సో ఈ కాలువకి వెళ్తారు, ఈక్వల్ ప్రెస్ చేసి మళ్ళీ ఆ డేటాపై క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ డేటా అనేది అవుతుంది. ఇప్పుడు ఇలా మనకి 3000 4000 రోస్ని మనం మాన్యువల్ చేయలేము కనుక ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ రోలో ఉన్న డేటా ఎక్కడ ఉందో ఆ కాలం సెలెక్ట్ చేస్తారు. దాని నెక్స్ట్ బ్లాంక్ కాలం, దాని నెక్స్ట్ డేటా ఉన్న కాలం, దాని నెక్స్ట్ ఉన్న బ్లాంక్ కాలం. ఈ 4 సెల్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. 4 రోస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ కార్నర్లో స్క్వేర్ పైనకి వెళ్తే ప్లస్ వస్తుంది కదా, దీనిపై పెట్టి లెఫ్ట్ క్లిక్ చేసామంటే ఈ డేటా మొత్తం ఫ్లాష్ ఫిల్ అయిపోతుంది. ఎంటైర్ షీట్కి ఫ్లాష్ ఫిల్ అవుతుంది. అయితే డేటా అయితే వచ్చింది, బట్ మనం యాక్యురేట్గా చేసామా లేదని తెలియదు. సో దానికోసం ఏం చేస్తున్నాను, ఇక్కడ ఈ తండ్రి భర్త పేరు ఉంది కదా, దీన్ని కట్ చేసి ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఎందుకు, ఇప్పుడు అదే కదా రిలేషన్ కాబట్టి. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. విజువలైజేషన్ ఈజీగా ఉండడం కోసం బార్డర్ పెడుతున్నాను. సో ఆల్ బోర్డర్స్. ఇప్పుడు మనకి ఇక్కడ సింపుల్ మీరు ఒక లాజిక్ చెక్ చేశారంటే తండ్రి పేరు అనేది ప్రతి దానికి కూడా బ్రాకెట్స్లోనే ర్యాప్ చేసి ఉంది రిలేషన్ నేమ్ అనేది. సో నేను ఇప్పుడు ఫిల్టర్ పెట్టి దాన్నే ఎదుగుతాను అనమాట. సో ఫిల్టర్లోకి వెళ్తాము, ఫిల్టర్ పెడుతున్నాం. ఇక్కడ డ్రాప్ డౌన్లోకి వెళ్ళి టెక్స్ట్ ఫిల్టర్స్లోకి వెళ్తారు, వెళ్ళి డజంట్ కంటైన్ పెడతారు. ఎందుకు, మనకు అది బ్రాకెట్ ఉండాలి. అలా లేనివి వచ్చింది అంటే మనకి డేటా తప్పనే కదా. సో నేను ఓపెన్ బ్రాకెట్ పెట్టి డజంట్ కంటైన్లో ఓపెన్ బ్రాకెట్ పెట్టి ఓకే ప్రెస్ చేస్తే మనకి కాలం మొత్తం కూడా బ్లాంక్ డేటానే రావాలి. సో ఇన్ కేస్ ఏమైనా డేటా వచ్చింది అంటే మనం చేసిన తప్పే.
ఇప్పుడు మనకేమీ రాలేదు కాబట్టి సో మనం బాగానే చేసాం. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ సర్వే నెంబర్ చెక్ చేశారనుకోండి. సపోజ్ ఇక్కడ 1-4 తీసుకోండి. ఇక్కడ ఒక ఖాతా ఉంది 254 కూడా అదే నెంబర్, బట్ ఇక్కడ ఏమొచ్చింది బ్లాంక్ వచ్చింది. బట్ యాక్చువల్గా ఆయన సర్వే నెంబర్ ఏంటి ఇది ఉంది. సో ఇక్కడ సేమ్ మళ్ళీ అగైన్ అన్ని రోస్ని నేను ఫిల్ చేయలేను కదా మాన్యువల్గా. సో దానికోసం ఏం చేస్తున్నా అంటే కాలం ఏ పై క్లిక్ చేస్తున్నా. ఏ పై క్లిక్ చేసి కంట్రోల్ జీని ప్రెస్ చేస్తే మీకు ఇలా గో టు ప్యానల్ అనేది వస్తుంది. ఇందులో స్పెషల్ ఆప్షన్లోకి వెళ్తారు. స్పెషల్లోకి వెళ్తే ఇక్కడ మీకు బ్లాంక్ ఆప్షన్ కనిపిస్తుంది. బ్లాంక్స్ పై క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు చెక్ చేసేటట్టయితే మొత్తం ఎన్ని ఆ సెలెక్టెడ్ కాలమ్స్ ఎన్ని బ్లాంక్ షీట్స్ ఉన్నాయో ఆ బ్లాంక్స్ అన్ని సెలెక్ట్ అయిపోయాయి కదా. అలాగే ఇక్కడ మీరు ఒక అబ్జర్వ్ చేయండి. థర్డ్ రో ఫస్ట్ సెకండ్ రోలో డేటా ఉంది, థర్డ్ రో ఫస్ట్ బ్లాంక్ కాలం ఫస్ట్ బ్లాంక్ రో అనేది మీకు డిఫాల్ట్ వాల్యూ ఇన్పుట్కి రెడీగా ఉంటుంది. దీనిపైన మీరు ఏమీ క్లిక్ చేయకుండా ఈక్వల్ ప్రెస్ చేయండి. ఈక్వల్ ప్రెస్ చేసిన వెంటనే దాని అబోవ్ వాల్యూ మనకి కిందకి రావాలి కదా. సో దాని పై రోలో క్లిక్ చేయండి. 1-1 డేటాలో క్లిక్ చేసి ఎంటర్ కాకుండా ఇప్పుడు ఏదైతే చూడండి ఈక్వల్ కొట్టానో దాని పై రోను క్లిక్ చేసిన వెంటనే మీరు కంట్రోల్ ప్రెస్ చేస్తూ ఈని ప్రెస్ చేస్తూ ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి మొత్తం డేటా అనేది ఫిల్ అవుతుంది. మళ్ళీ చెప్తాను చూడండి. కంట్రోల్ ప్రెస్సింగ్ అండ్ హోల్డ్ చేస్తూ ఈని ప్రెస్ చేస్తూ హోల్డ్ చేస్తూ ఎంటర్ ప్రెస్ చేయాలి. వెంటనే మనకి ఏమవుతుంది డేటా మొత్తం ఫ్లాష్ ఫిల్ అయిపోతుంది. ఇది చూడండి ఇక్కడ 1-4 ఇంతకు ముందు ఏమీ లేదు. ఇవన్నీ బ్లాంక్ సెల్స్ అన్ని ఫిల్ అయిపోయాయి. ఇది ఒరిజినల్ వాల్యూ, ఇది బ్లాంక్ సెల్స్ ఇంతకు ముందు. అయితే ఇక్కడ ఇప్పుడు మనకి డేటా అనేది అన్ని రోజు తీసుకొచ్చాం. నెక్స్ట్ ఏంటి మనకి ఇప్పుడు ఇవన్నీ కూడా రిఫరెన్స్డ్ వాల్యూస్ మాత్రమే. ఇక్కడ ఈ డేటా పేస్ట్ అవ్వలేదు, రిఫరెన్స్డ్ వాల్యూ. ఈ వాల్యూని ఇక్కడ రిఫరెన్స్ అవుతుంది. సో ఈ రిఫరెన్స్ని తీసేస్తున్నాం. తీయడం కోసం మళ్ళీ ఈ 4 కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ ప్రెస్ చేస్తారు. మళ్ళీ రైట్ క్లిక్ చేసి పేస్ట్ యాజ్ వాల్యూస్. ఇక్కడ మనకి పేస్ట్ స్పెషల్లో అయినా ఉంటుంది, వాల్యూస్లోకి వెళ్తారు, క్లిక్ చేసుకుంటారు. సో పేస్ట్ యాజ్ వాల్యూస్ చేయడం వల్ల ఇప్పుడు చూడండి ఆ రెఫరెన్స్ ఇంతకుముందు ఏదైతే C3 డేటాలో వచ్చింది ఇప్పుడు అది మనకి రిమూవ్ అయింది. చూసారు కదా, డైరెక్ట్ డేటా అనేది పేస్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ ఏంటి ఈ ఆధార్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయాలి. సో దాన్ని రిమూవ్ చేయడానికి మీకు ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటి, ఇక్కడ రిలేషన్ నేమ్లో మీరు చూసుకుంటే ఎక్కడైతే ఆధార్ కాలం ఉందో ఆ కాలమ్స్ అన్ని ఇక్కడ బ్లాంక్లో ఉన్నాయి. సో నేను అలా రిమూవ్ చేయడం కోసం ఏం చేస్తున్నాను, సింపుల్గా ఈ రిలేషన్ ఫిల్టర్లోకి వెళ్తున్నాను. సెలెక్ట్ ఆల్ అన్టిక్ చేసి బూటన్కి వెళ్తే మనకి బ్లాంక్స్ కాలం ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి. చూసుకోండి ఇక్కడ డేటా ఏం రాదు, బట్ ఇక్కడ ఆధార్ ఏ సెల్స్లో ఉన్నాయి ఆ సెల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు ఈ 4 రోస్ని సెలెక్ట్ చేస్తున్నా. హెడర్ రోని విడిచిపెట్టేసి ఈ 4 రోస్ని ఫస్ట్ డేటా ఉన్న 4 రోస్ని సెలెక్ట్ చేస్తూ ఇలా మొత్తంగా డ్రాప్ డౌన్ డ్రాగ్ చేసుకుంటేనే వెళ్ళొచ్చు, లేదా కంట్రోల్ షిఫ్ట్ డౌన్ ఏరో ప్రెస్ చేస్తే అప్ టు లాస్ట్ రో డేటా ఎక్కడి వరకు ఉందో అవన్నీ సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయ్యాక కంట్రోల్ మైనస్ ప్రెస్ చేస్తే డిలీట్ చేసేయాలా ఎంటైర్ షీట్ రో అని అడుగుతుంది. ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమైంది డేటా మొత్తం నాకు ఏమవుతుంది ఆధార్ రిలేషన్ ఏమున్నాయో అవి క్లియర్ అయిపోయాయి. సో ఇప్పుడు క్లియర్ ఫిల్టర్ తీసేస్తే మనకి ఇప్పుడు ఒరిజినల్గా డేటా అయితే వచ్చింది. అయితే ఇప్పుడు మనకి ఇందులో గవర్నమెంట్ ల్యాండ్స్కి మనం నోటీస్ ఇష్యూ చేయము కనుక వీటిని రిమూవ్ చేయాలి. వీటిని రిమూవ్ చేయడానికి ఏం చేద్దాం, వీటికి మనకు తెలిసిన బెస్ట్ ఆప్షన్ ఏంటి, వీటి ఖాతాలు. ఈ ఖాతాలన్నీ 2 lakhsలో వాటిలో ఉంటాయి కాబట్టి నేను ఖాతా ఫిల్టర్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ అన్టిక్ చేసి లాస్ట్కి వెళ్ళిపోతే ఈ 2 lakhతో ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనము సెలెక్ట్ చేస్తూ ఇంకా ఇదిగోండి ఇప్పుడు ఏమయ్యాయి మొత్తంగా మనకి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్సే. సేమ్ మళ్ళీ ఇందాక ఏదైతే చేస్తే మళ్ళీ ఈ 4 సెల్స్ని సెలెక్ట్ చేస్తున్నాను సింగం రోలో ఉన్నవి. మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ డౌన్ ప్రెస్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా అప్ టు లాస్ట్ సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ మైనస్ చేశాను. ఇప్పుడు మనకి రెడీ అయిన డేటా అంతా ఏంటి, ఎంటైర్ విలేజ్ తాలూకా ప్రైవేట్ ల్యాండ్స్ తాలూకా నెంబర్స్ ఇవి. ఇందులో మనకి ఇప్పుడు చూడండి రిలేషన్ నేమ్కి వచ్చేసరికి ఇక్కడ మనకి బ్రాకెట్స్ కనిపిస్తున్నాయి, బట్ మనకి అవసరం లేదు. సో నేను డి కాలంపై క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ కంట్రోల్ F కొడుతున్నాను. ఫైండ్ అండ్ రిప్లేస్ ఓపెన్ చేసి కంట్రోల్ Fలో రిప్లేస్ సెక్షన్లోకి వెళ్తారు. ఫైండ్ ఓపెన్ బ్రాకెట్ని నేను పెడుతున్నాను. దాన్ని విత్ బ్లాంక్ వాల్యూతో రిప్లేస్ చేస్తున్నాను. సో రిప్లేస్ ఆల్ కొడితే ఈ ఓపెన్ బ్రాకెట్స్ అన్ని క్లియర్ అయ్యాయి. సో సేమ్ మళ్ళీ ఇప్పుడు క్లోజ్డ్ బ్రాకెట్ పెడుతున్నాను, మళ్ళీ రిప్లేస్ ఆల్ పెడుతున్నాను. సో ఓకే ఇప్పుడు ఏమైంది ఈ డేటా తాలూకా బోత్ లెఫ్ట్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ బ్రాకెట్స్ అనేవి క్లియర్ అయిపోయాయి. సో ఇప్పుడు డేటా అనేది క్లియర్ అయిపోయి అయితే ఇది ఎంటైర్ విలేజ్ తాలూకా డేటా. సో ఇప్పుడు నాకేంటి బ్లాక్ వైజ్ కావాలి నోటీస్ అనేది. సో బ్లాక్ వైజ్ కోసం ఏం చేస్తారు, మీరు ఏ సర్వే నెంబర్స్ మీ బ్లాక్లో ఉన్నాయో అవి ఉంచుకుంటారు.
లేనివన్నీ డిలీట్ చేస్తారు. ఇవి 2 షీట్లు ప్రిపేర్ చేసుకోండి. 2 కాపీలు చేసుకొని మీరు బ్లాక్‌లో ఉన్నవన్నీ ఉంచుతారు. మిగతావి అవసరం లేనివన్నీ రిమూవ్ చేసేస్తారు. అది మీకు ఎలానో తెలిసిందే. ఇప్పుడు నాకు ఇది మొత్తం ఒకటే బ్లాక్ డేటా అనుకుంటున్నాను. సో ఇది నాకు అయింది. ఇప్పుడు ఏంటంటే ఈ డేటా అనేది మనకి ఎలా కావాలంటే సిఎస్విలో కావాలి. ఇప్పుడు నేను ఏదైతే మీకు ఇనిషియల్గా వీడియో స్టార్టింగ్లో చూసిన వెబ్లో సిఎస్వి ఇన్పుట్స్ని తీసుకుంటుంది. సో దానికోసం ఏంటి దీనికి ఇప్పుడు వరకు ఇప్పుడు మనం ఏదైతే ఈ ఎక్సెల్ ప్రిపేర్ చేసామో అప్ టు ఈ పాయింట్ వరకు మనకి ఏ వెర్షన్ ఆఫ్ ఎక్సెల్ అయినా నో ఇష్యూస్ అనమాట. బట్ ఇప్పుడు మనకి ఇందులో తెలుగు టెక్స్ట్ ఉంది కాబట్టి మనకి ఖచ్చితంగా UTF-8 ఎన్కోడింగ్ అయితే అవసరం. సో దానికోసం మీరు 2019 ఆర్ అబోవ్ వెర్షన్ ఆఫ్ ఎక్సెల్స్ మాత్రమే మీకు ఇది వర్క్ అవుతుంది. సో దానికి మీరు సేవ్ యాజ్లోకి వెళ్తారు. దిస్ పీసీ ఎక్కడ సేవ్ చేయాలో అక్కడికి వెళ్తారు. ఇక్కడ ఫార్మేట్లోకి వచ్చేసి ఈ సెలెక్ట్ యాజ్ టైప్లో చూసుకోండి. CSV UTF-8 క్లిక్ చేస్తారండి. ఈ జనరల్ CSVని కాదు, CSV UTF-8ని క్లిక్ చేసుకొని అడంగల్ కదా, సో అడంగల్ బ్లాక్ 1 అనుకుంటే ఇన్ కేస్ రిమూవ్ చేసి బ్లాక్ 1 సేవ్. మా కాడ UTF-8 లేదు, సో ఎలా అనుకున్నానికి కూడా ఇష్యూ ఏం లేదు. సింపుల్గా మీరు గూగుల్ షీట్స్లోకి వెళ్తారు. బ్లాంక్ షీట్ నోట్ ప్రిపేర్ చేసుకొని మీ ఇక్కడ ఏ డేటా అయితే ఉందో ఆ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ గూగుల్ బ్లాంక్ షీట్లో ఫస్ట్ రోలో ఫస్ట్ సెల్కి వెళ్ళి పేస్ట్ స్పెషల్లో వాల్యూస్కి వెళ్తారు. ఇప్పుడు ఈ డేటా అంతా వచ్చి ఇక్కడ షీట్ సేవ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఓకే, ఈ డేటా ఎప్పుడైతే సేవ్ అయిందో మీరు ఫైల్లోకి వెళ్ళి డౌన్లోడ్లోకి వెళ్తారు. ఇక్కడ కామా సెపరేటెడ్ వాల్యూస్ క్లిక్ చేసుకున్నారు అనుకోండి, డైరెక్ట్గా ఇప్పుడు మీకు ఇది కూడా CSV UTF-8లో ఉండే CSVనే. బట్ దీన్ని వన్స్ మీకు జనరేట్ అయిన తర్వాత దీన్ని మరి ఓపెన్ చేయొద్దు. ఏదైతే షీట్ జనరేట్ అయిందో దాన్ని మరి మీరు ఓపెన్ చేయకండి. ఓపెన్ చేశారంటే మళ్ళీ ఎన్కోడింగ్ అనేది చేంజ్ అయిపోతుంది. నేను ఎక్సెల్ త్రూ చూపించాను, మీకు గూగుల్ షీట్ ఎక్సెల్లో లేటెస్ట్ వెర్షన్ లేని వాళ్ళు గూగుల్ షీట్తో చేసుకోవచ్చండి. WPS ఆఫీస్ కానీ ఓపెన్ ఎందులో చేసినా మనకి కన్వర్షన్ ఫార్మేట్ అయితే UTF-8లోకి ఉండాలి. నెక్స్ట్ వన్స్ మనకి డేటా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నోటీస్ జనరేషన్ చెక్ చేసుకుందాం. దానికి మీరు ఈ వెబ్లోకి వెళ్ళాలి. surveystorage.github.io/resurvey వెబ్సైట్లోకి వెళ్తారు. ఇక్కడ మీకు గో టు నోటీస్ జనరేషన్ అని ఉంది. సో దీన్ని నెక్స్ట్ నేను GT బటన్గా మార్చేస్తాను. గో టు GTGV జనరేషన్గా అవుతుంది. దీనిపై క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ GT ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఓపెన్ అయింది. ఇక్కడ నోటీస్ టైప్ గ్రౌండ్ ట్రూతింగ్ పెట్టుకుంటారు. నోటీస్ మోడ్ వచ్చి ఖాతా వైజ్ పెడతారు. నోటీస్ టైప్ గ్రౌండ్ ట్రూతింగ్, నోటీస్ మోడ్ ఖాతా. ఇక్కడ 2 ఉన్నాయి. ఖాతా వైజ్ ఉంది. సరే మీకు ఏది రిక్వైర్మెంట్, ఖాతా వైజ్ కావాలంటే ఖాతా టిక్ చేసుకుంటారు, సర్వే నెంబర్ వైజ్ కావాలంటే సర్వే నెంబర్ క్లిక్ చేసుకుంటారు. ఏదనేది ఇష్యూ అయితే కాదు. బట్ ఏంటంటే మనకి అడిగే ప్రోగ్రెస్లో ఖాతా వైజ్ అడుగుతున్నారు. బట్ జనరల్గా అయితే సర్వే నెంబర్ వైజ్ మనం ఇచ్చేవాళ్ళం వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మీ విలేజ్ డేటాని నేను 2 చూపిస్తానండి. ఖాతా వైజ్ ఫస్ట్ చూద్దాం. మీ విలేజ్ ప్రొఫైల్ని ఇక్కడ ఫిల్ చేయాలి. ఏది మీది ఏ డిస్ట్రిక్ట్ అది పెట్టుకుంటారు. ఇక్కడ మీ మండలం ఏమన్నీ తెలుగులో వాడుతారు. మీరు ఆల్రెడీ నేను యూజ్ చేసి ఉన్నాను. బట్ ఈ 61 శ్రీకాకుళం అయితే కాదు. ఇది నాకు గుర్తు, నాకు ఏదో ఒకటి నోట్ క్వశ్చన్ కొట్టేశాను. బట్ మన ఏడీ ఆఫీస్లో రెస్పెక్టెడ్ మీ జిల్లా తాలూకు ఏడీ ఆఫీస్లో అడిగితే మీకు 61 నోటీస్ అనేది నెంబర్ ఇస్తారు. దాని తాలూకా RC డేట్ కూడా ఇస్తారు. 61 నోటిఫికేషన్ తాలూకు డేట్ని ఇక్కడ పెడతాము. నాకు ఐడియా ఉన్నంత వరకు ఇది 2020 డిసెంబర్ సంథింగ్ వచ్చింది. డిసెంబర్ 20 అనుకుంటా. ఓకే, ఇంకపోతే ఇప్పుడు చూడండి సర్వే ఏ రోజు స్టార్ట్ చేస్తామనేది ఇక్కడ డేట్లో. సర్వే ఏ రోజు నుంచి, నేను మండే నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో 7/4 పెడుతున్నాను. టైం ఇది 24 hours క్లాక్లో మనం 8 o'clock పెట్టుకుంటాం. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి 8 o'clock. సో ఇది 8 o'clock స్టార్ట్ చేస్తున్నాను. మీది అది ఏ టైం అయితే అది. నోటీస్ ప్రింటెడ్ అంటే మనం ఏ రోజు వాళ్ళకి సర్వ్ చేస్తున్నామో ఆ డేట్ ఇక్కడ పెట్టుకోవాలండి. సో నేను ఈ రోజు సర్వ్ చేస్తున్నాను కాబట్టి ఈ రోజు డేట్ పెడుతున్నాను. మీరు ఎప్పుడు చేస్తున్నారు అనేది దాన్ని బట్టి, రేపు చేస్తుంటే రేపు డేట్ పెట్టుకోండి. ఇక్కడ ఏదైతే మనం ప్రీవియస్గా జనరేట్ చేసిన CSV డేటా ఉందో అది ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. సో ఇది చూడండి, మనకి షీట్ అప్లోడ్ చేయలేదు అంటే ఇది ఇలా బౌన్స్ అవుతూ ఉంటుంది. సో వన్స్ మనకి ఎక్కడైతే మనం సేవ్ చేసాము అడంగల్ బ్లాక్ 1 CSV క్లిక్ చేశాను, ఓపెన్. వన్స్ డేటా ఓపెన్ అయ్యాక ఇంక ఇది మరి సైలెంట్ అయిపోద్ది, అంటే డేటా రీడ్ అయిపోయిందని అర్థం. ఇప్పుడు మనకి మ్యాప్ CSV కాలమ్స్ ఉన్నాయి కదా, ఇవి ఏవైతే మనకి ఇవి రిక్వైర్మెంట్, మనకి ఏవి ఇక్కడ GT నోటీస్ చూసుకున్నట్టయితే ఇవే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవే పెట్టాను. ఇప్పుడు మన CSV కాలమ్స్ అనేవి పాపప్ అవుతాయి. సర్వే నెంబర్ కాలం సర్వే నెంబర్కి, ఖాతా నెంబర్ కాలం ఖాతా నెంబరు, పట్టాదారు ఏదైతే ఉందో అది దానికి మన CSVలో ఉండే నేమ్స్ ఏవైతే టైటిల్స్ ఉన్నాయో దానికి దీనికి మ్యాచ్ చేస్తున్నాం. మొబైల్ నెంబర్ మనం ఎందుకు మన CSVలో మనం ఏం ప్రిపేర్ చేయలేదు.
మీకు వేరేగా ఖాతా వైజ్ మీ ఇక్కడ మొబైల్ నెంబర్స్ ఉండి దీన్ని ఎలా లింక్ చేయాలని డౌట్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. అవి కూడా లింక్ చేయడం ఎలా అనేది వేరే వీడియో చేస్తాను అవసరం అనిపిస్తే చేయాలి అంటే. సో ఇప్పుడు మొబైల్ నెంబర్ నేను ఏం పెట్టలేదు కాబట్టి బ్లాంక్ వదిలేస్తున్నాను. జనరేట్ నోటీసెస్ కొడుతున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి మనకి ప్రివ్యూ అనేది జనరేట్ అయిపోయింది. ఇక్కడ మన టోస్ట్లో కూడా చూపించింది. మనకి శాంపిల్ ప్రివ్యూ అనేది జనరేట్ అయింది. ఇక్కడ నేను ఏదైతే ఆర్సీ నెంబర్ కొట్టాను అది వచ్చింది, డేట్ ఎప్పుడు వచ్చింది అది వచ్చింది, ఇంకా ఇవన్నీ కూడా చూసుకోండి. మొత్తం వచ్చేసింది. ఖాతా వైజ్ పెట్టాం కాబట్టి ఇక్కడ అన్నిటి కూడా ఖాతా ఒకటే ఉంటుంది. దానికి రెస్పెక్టెడ్ యజమాని ఎవరు, మొబైల్ నెంబర్ మనం మేము ఇవ్వలేదు కాబట్టి బ్లాంక్ వచ్చింది. ఇన్ ద కేస్ మీరు ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక వాల్యూ విడిచిపెట్టారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మండలమే అనుకుందాం, ఏమవుతుంది నోటీస్లోకి వచ్చి ఆ మండలం ప్లేస్లో మీకు బ్లాంక్ స్పేస్ అనేది యాడ్ అయిపోతుంది. అదైతే మీరు మళ్ళీ మాన్యువల్గా మీరు చేసుకోవచ్చు. సో దానికోసం ఆ ప్రొవిజన్ కూడా ఉంది. మీరు ఇన్ కేస్ మర్చిపోయాము అంటే ఏం కాదు, లేదు నాకు మళ్ళీ గుర్తొచ్చిందంటే రీఎంటర్ చేసేయవచ్చు అక్కడ ప్రివ్యూ చెక్ చేసుకొని. సో ఇది మనకి జనరేట్ అయిన ప్రివ్యూ. ఇప్పుడు దీనికి 2 ఫార్మాట్స్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి వర్డ్లో చేయొచ్చు, 2 పీడిఎఫ్ ప్రింట్లో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రింట్ చూద్దాం. ఈ ప్రింటర్ సింబల్ క్లిక్ చేస్తే మనకి ప్రింట్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన నార్మల్గా ప్రింటర్ ఇవ్వకుండా మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడిఎఫ్ పెట్టుకోండి. ఓకే, మనకి ప్రివ్యూ జనరేట్ అయిపోయింది కదా, ఇది కూడా చూసుకోండి సేమ్ అలానే ఉంటుంది. ప్రింట్ కొడతారు. ఏ పేరు కావాలి, సపోజ్ విలేజ్ సంథింగ్ నారాయణ వలస బ్లాక్ 1 GT ఖాతా వైజ్ కదా. సో ఇది సేవ్ చేస్తున్నాం. సేవ్ చేశాక అది మీ విలేజ్ సైజ్ బట్టి కొంచెం టైం అయితే టేకింగ్ అవుతుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 0 KB ఉంది కదా, 1 minute ఇలా ఆగారంటే అది మీకు ఆటోమేటిక్ మొత్తం డౌన్లోడ్ అయిపోయాక అయిపోయాక డేటా అని పెడుతుంది. మళ్ళీ చూస్తాను అనమాట. ఇంతలో వర్డ్ చెక్ చేద్దాం అది సేవ్ అయ్యేలాగా. ఇక్కడ మీకు ఉంది కదా డౌన్లోడ్ వర్డ్ ఆప్షన్, దీన్ని క్లిక్ చేస్తే మీకు వెంటనే వర్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఓపెన్ ఫైల్ ఇగోండి, మనకు డైరెక్ట్గా వర్డ్ డాక్యుమెంట్ అనేది మొత్తం మనకు ఎడిటబుల్ ఫార్మేట్లో మొత్తంగా మీరు ఏది కావాలంటే అది ఎడిట్ చేసుకునేటట్టు ఓపెన్ అయిపోయింది. దాన్ని మీరు ఏదైనా మాన్యువల్ అడ్జస్ట్మెంట్స్ కావాలంటే ఇక్కడ మీరు డౌన్లోడ్ అయిన ఫార్మేట్లో చేసుకోవచ్చు. ఇంకా ఇది మనకు వర్డ్ డాక్యుమెంట్ చూసుకుంటే ఇది, అక్కడ పీడిఎఫ్ అయితే ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది కదా. అయిందా, రెడీ అయిపోయిందా, ఒకసారి రిఫ్రెష్ చేయండి పేజ్. ఓకే, స్టిల్ 2 MB మాత్రమే డౌన్లోడ్ అయ్యింది. చూడండి ఇంకా అలా డేటా సైజ్ అనేది పెరుగుతుంది, అంటే ఇప్పుడు యాడ్ అవుతున్నాయి పేజెస్ అన్నీ కూడా. నియర్లీ 400 పేజెస్కి 100 MB అంత వస్తుంది. దాన్ని కూడా ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మరి సైజ్ పెరగట్లేదంటే జనరేట్ కంప్లీట్ అయిపోయింది. చెక్ చేసుకుంటే ఇది మనకి నోటీసెస్ అనేవి ప్రిపేర్ అయిపోయాయి. అంతే, పెద్దగా కష్టపడాల్సింది ఏం లేదు. మనం జస్ట్ ఆ డేటా ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ ఏవేవి పెట్టాము ఈ కాలమ్స్ ఉన్నాయి కదా, అవి మనకి ప్రింటెడ్ దాంట్లో మనకి అవి రావు, అది రిమూవ్ చేసేస్తుంది. సో మీరు వాటి గురించి ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఒక రిలేషన్ నేమ్లో ఇంకా నేను ఆ బ్రాకెట్స్ అనేది తీయలేదు, బట్ కొన్ని స్పెషల్ కేసెస్లో 2 పేర్లు పెట్టాల్సి వచ్చినప్పుడు గట్రా ఉంటాయి కాబట్టి అని వాటిని రిమూవ్ చేయమని ఏం చెప్పలేదు. బట్ అది కూడా పెట్టేయండి అంటే నాకు కామెంట్లో తెలియజేయండి, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాను. సిగ్నేచర్ కాలం యాడ్ అయిపోయింది. మొబైల్ నెంబర్ మనం మేము ఇవ్వలేదు కాబట్టి బ్లాంక్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోసారి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇవి చూద్దాం. ఏవి, సర్వే నెంబర్ వైజ్. ఇప్పుడు ఖాతా చూసాం కదా ఇప్పటివరకు. ఇప్పుడు సర్వే నెంబర్ చూడండి. సర్వే నెంబర్ క్లిక్ చేస్తారు, సేమ్ డేటా ఉంటుంది. మీకు ఎప్పుడైతే అది మార్చారో ఇక్కడ డేటా ప్రివ్యూ అనేది వెంటనే అప్డేట్ అయిపోతుంది సర్వే నెంబర్ వైజ్కి. చెక్ చేసుకోండి, మొత్తం ఇది 1వ సర్వే నెంబర్ తాలూకా మొత్తం డేటా అనమాట. ఇది 2వ సర్వే నెంబర్ తాలూకా డేటా. మనం ఇందాక గవర్నమెంట్ ల్యాండ్స్ డిలీట్ చేసాం కాబట్టి ఇంకా గవర్నమెంట్ ల్యాండ్స్ ఎట్టి బస్సులు కనిపించక మనకి ఇందులో. సేమ్ ప్రింట్ చేసుకోవాలంటే ప్రింట్ ప్రెస్ చేస్తారు, డౌన్లోడ్ చేసుకోవాలి వర్డ్ ఫార్మాట్ కావాలంటే పైన వర్డ్ ప్రెస్ చేస్తారు, అంతే. నాకు తెలిసిన ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. కొంచెం ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం జీవీ నోటీసెస్ ప్రిపరేషన్ కూడా చూద్దాం. ఆ నెక్స్ట్ వచ్చేసి 90 నోటీసెస్ ప్రిపరేషన్ కూడా చూద్దాం. మీరు అయితే ఫస్ట్ జీవీ చూపించాలా లేకపోతే 92 చూపించాలా అనేది చెప్పండి. దాన్ని బట్టి నేను అది మీ వీడియో ఏది ముందంటే అది ముందు రిలీజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.